హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ కృష్ణ. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరంటే అతను ఎన్నో సినిమాలకి రైటర్గా, స్టోరీ రైటర్గా వర్క్ చేశారు. తనకి 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్తో వర్క్ చేశారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్ గారు కావచ్చు, కృష్ణవంశీ గారు కావచ్చు, హని రాఘుపూడి గారు కావచ్చు, గుణశేఖర్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మెహర్ రమేష్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది డైరెక్టర్స్తో ఎన్నో మూవీస్లో బ్లాక్ బస్టర్ మూవీస్లో వర్క్ చేశారు. అతని రైటింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుందన్నమాట. ఆయన వర్క్ చేసిన ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చి మనందరినీ చాలా ఇష్టపడేటట్టుగా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, తోట ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే కృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. అంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాం కానీ సార్ మీలాంటి వ్యక్తితో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎలాంటి సినిమాకైనా కానీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్టోరీ బాగుంటే చిన్న హీరో పెద్ద హీరో సంబంధం లేకుండా సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అదే స్టోరీ కనుక బేస్మెంట్ సరిగ్గా లేకపోతే కనుక పెద్ద హీరో ఉన్నా కానీ సినిమాలు కొంచెం ఫ్లాప్ అవడం లాంటివి జరుగుతాయి. సో ఎలా సార్ మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది లైక్ రైటర్గా? అంటే బహుశా నాది పూర్వజన్మ సుకృతమో లేక మా ఫాదర్ పెంపకమో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సినిమాలు ఇదే నా ప్రపంచం. ఈవెన్ నేను 5వ క్లాస్ వరకు 5వ క్లాస్ వరకు నేను స్కూల్కి కూడా వెళ్ళా. మా ఫాదర్ స్కూల్ కూడా పంపించాల. ఎందుకంటే స్కూల్కి వెళ్తే పిల్లల్ని ఒక పంజరంలో ఉంచినట్టుగా ఉంటుంది, వాళ్ళు చిలక పలుకుల్లాగా అవే నేర్చుకుంటూ ఉంటారని మా ఫాదర్ 5వ క్లాస్ నా స్కూల్కి పంపించాల. ఇంటికే అంటే మా సందు చివర ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ మాస్టర్కి తాలూకు ప్రత్యేకత వినండే విషాదం అని ఉండే. ఆయన ఈ పిల్లలకి ఇంటి దగ్గర పాఠాలు చెప్పడం కూడా దీపావళికి ఆయన ఈ క్రాకర్స్ తయారు చేశాడు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు, మతాబులు లాంటివి. ఒకరోజు ఆయన తయారు చేస్తుండగా పేలి ఆయన కళ్ళు పోయాయి. ఆయన పూర్తిగా అంధుడైపోయాడు. సో ఒక అంధుడైన మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ అని రాయించాడు ఆయన. సో ఆయన రాయించిన క్షణాలు, ఆయన చేతులు లేక ఆయన ఆశీస్సులు వల్ల నా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే కేవలం అక్షరాల్లో భాష నేర్చుకోవడం కాదు, కళ్ళు పోయినా కూడా ఆయన బతికాడు, వాళ్ళ కుటుంబాన్ని బతికించుకున్నాడు. ఇది నేను లైఫ్లో తర్వాత చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా నాకు ఆ మాస్టర్ గుర్తొస్తాడు. కళ్ళు పోయినా ఆయన బతికాడు. సో అది నాకు ఇన్స్పిరేషన్, మోటివ్. సో అలాగా నాకు అక్షరాల మీద, భాష మీద ఒక ఆసక్తి కలిగింది. మా నాన్నగారు తెలుగు ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాళ్ళు. ఆయన చండీ శతకం రాశారు చందోబద్ధంగా. నాకు ప్రతిరోజు ఇంటికి ఒక్కొక్క శతకం చెప్పడానికి ఒక్కొక్క మాస్టర్ వచ్చేవాడు. భాస్కర శతకం, సుమతి శతకం, వేమన శతకం, ఇలా చింతామణి శతకం, ఇలా ఒక్కొక్క శతకం చెప్పడానికి వచ్చేవాళ్ళు. ఇంటికి ఒక మాస్టర్లు వచ్చేవాళ్ళు. అలాగే నా మ్యూజిక్ నేర్పించాలి రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర వీణ, వైలిన్, శాస్త్రీయ సంగీతం, మృదంగం ఇలాంటివన్నీ చేశారు. బట్ నా మ్యూజిక్ అబ్బల. చిన్నప్పటి నుంచి నేను పెయింటింగ్స్ చేస్తుండేవాడిని. 5వ క్లాసులో ఉండగా అంటే నేను ఇంకా స్కూల్కి వెళ్ళిన కొత్తలో నా మొదటి కథ రాశాను, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆ కథ పేరు మళ్ళీ మామూలే. ఆ కథ ఐడియా ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అంటే నేను వేరే కథలతో ఇన్స్పైర్ అయ్యి రాశానా లేక ఎవరైనా చూసి రాశానా కూడా నాకు తెలియదు. ఆ కథలో ఏంటంటే ఒక వ్యక్తి చాలా అప్పుల్లో ఉంటాడు, మిడిల్ క్లాస్ మ్యాన్. దీపావళి బోనస్ రాగానే అప్పులన్నీ తెరిచి జీవితంలో అప్పు చేయకూడదు అనుకుంటాడు. కానీ దీపావళి పండుగ రోజు మొత్తం అప్పులన్నీ తెరిచేసాక నెక్స్ట్ డే అతను అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో మిడిల్ క్లాస్ లైఫ్లో అనేది ఈ తరుగు అనేది ఎప్పటికీ సాగుతుంది అనేది అది నాకు ఆ ఊహ ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఏ క్లాస్లో సార్ అది? అది 5వ క్లాస్లో. అది పబ్లిష్ కూడా కాల, మ్యాగజైన్ పంపించాను నేను, అది పబ్లిష్ కూడా కాల. సో ఆ తర్వాత 10th క్లాస్ నుంచి నేను కథలు రాయడం మొదలుపెట్టా. ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. అక్కడి నుంచి నేను డిగ్రీ పూర్తయ్యేలాగా దాదాపు విపంచి అనే పెన్ నేమ్తో ఒక 500 కథలు, 3 నవళ్ళు రాశాను. 92లో ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. అంత మునిపే దర్శకుడు గుణశేఖర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది ఒక జర్నలిస్ట్గా లాటి సినిమా షూటింగ్ టైంలో. ఆయన సొగసు చూడతారమ్మా సినిమా స్టార్ట్ చేసే ముందు మీలాంటి రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఆయనతో పాటు చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యా. బహుశా కాదు, చాలా బేసిక్గా నా మొదటి గురు గుణశేఖర్ గారు. అంటే సినిమా రైటింగ్ తాలూకు మెలకువలు, ఎలా రాయాలి స్క్రిప్ట్లు, సినిమాలు చూడడం, కథల గురించి డిస్కస్ చేయడం ఆయన దగ్గర అలవాటైంది. ఒక్కడ తర్వాత ఆయన జాబ్ మానేసి రమ్మంటే ఫుల్ పీరియడ్గా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇది నా నేపథ్యం. సో అంటే సార్ ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు, ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి రైటింగ్ చేశారు. కానీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ నచ్చలేదు అంటే అది ఎందుకంటారు సార్? ఎందుకు నచ్చలేదు మీకు? అంటే ఏంటంటే నేను పెరిగింది ఒక 20 ఏళ్ళ కుర్రోడిని. నాకు పెద్ద మెచ్యూరిటీ కూడా లేదు. నేను 16 ఏళ్ళ నుంచి నా కథ పబ్లిష్ అయ్యించవచ్చు. కానీ నేను తాడేపల్లిగూడ అనే ఊర్లో పెరిగాను. నేను పుట్టింది అనంతపురం, బట్ బ్రాటప్ అంతా విజయవాడ, తాడేపల్లిగూడ, వెస్ట్ గోదావరిలో ఒక ఊరు. సో నేను కథలు, కొంతమంది ఫ్రెండ్స్ తప్పితే నాకు పెద్ద ఏమీ ఉండదు.
సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. ఒకసారిగా సినిమా మొదలుపెట్టకి అక్కడ నేను చూసింది ఏంటంటే పొద్దున్న సత్యమూర్తి గారు డిస్కషన్కి వచ్చేవాళ్ళు ఖైదీ నెంబర్ 76కి. నైట్ చీకటి పడ్డ కాశీ విశ్వనాథ్ గారు డిస్కషన్కి వచ్చేవాళ్ళు. కాశీ విశ్వనాథ్ గారు ఇంకో పెద్ద రైటర్ ఆయన. సో ఈయన పని చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. సో ఆయన పని చేస్తున్న కాశీ విశ్వనాథ్ గారు తెలుసు, సత్యమూర్తి గారు మాత్రం కాశీ విశ్వనాథ్ గారు పని చేస్తున్నట్టు తెలియదు. ఓకే. దీని మీద చిన్న చిన్న ఇష్యూలు ఏమో నడుస్తుండేవి. అంటే ఒక రైటర్ పని చేస్తున్నప్పుడు ఇంకో రైటర్ తెలియకుండా ఉండడం ఏంటి, తప్పేముంది? అదేం తప్పుడు పని కదా, దొంగతనమో వ్యభిచారం కాదు కదా. ఇప్పుడు హాలీవుడ్లో మీరు టైటిల్స్ చూడండి, 4-5 స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు. సో రైటర్ అనేవాడు క్రియేటివ్ టీం దాన్ని పనిచేసే తప్పు ఏంటని నా మొదటి పాయింట్. నాకు అది ఎక్కల. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే నాకు పెద్ద వాల్యూస్ ఇలాంటివన్నీ మాట్లాడిన కానీ కొన్ని ప్రిజుడీస్ ఉన్నాయి. అంటే నేను లైఫ్లో ఎంతో డ్రింక్ చేయాల, సిగరెట్ తాగల, వేరే అలవాట్లు లేవు. సో సినిమా ఇండస్ట్రీలో వేరే రకమైన వాతావరణం కనబడుతూ ఉంది నాకు. అప్పుడు ఒక 20 ఏళ్ళ కుర్రోడగా నాకు ఆ వాతావరణం ఎందుకో నాకు నచ్చల. సో ఇది కాదు, మనకి హ్యాపీగా జాబ్ చేసుకుంటూ మనం బుద్ధి పుట్టినప్పుడు కథలు రాసుకుంటూ హ్యాపీగా బతకాలని నా ఉద్దేశం. అందుకని అలా వచ్చేసాను. అంటే ఎలా కుదిరింది సార్ మీకు రైటింగ్ వితౌట్ స్మోకింగ్ అనేది? అంటే మనం ఎక్కడ చూసినా కానీ ఒక పెన్ను కదలాలంటే స్మోక్ చేయాలని ఒక మిత్ చూపించారు మనకి సినిమాల్లో కానీ ఎక్కడైనా బయట మనకు తెలిసింది. స్మోక్ చేస్తే మనకి మంచి మంచి థాట్స్ వస్తాయి, సో యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ అని రాయడం. మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ కావచ్చు, రైటర్స్ ఎవరైనా కావచ్చు. మీరు వితౌట్ స్మోకింగ్, వితౌట్ డ్రింకింగ్, లేక వేరే డ్రగ్స్ అనండి, లేక అమ్మాయిలు అనండి, అలాంటి అలవాట్లు లేక అవుట్లెట్లు లాంటివి ఏమి నాకు లేవు. అంటే ఒకసారి మాత్రం నేను సిగరెట్ కాల్చాలని ప్రయత్నించాను. అది కూడా మా ఆవిడ మీద కోపం వచ్చి. అంటే నా వైఫ్ అప్పుడు నేను లవ్ చేస్తుండేవాడు. మా ఊరు తాడేపల్లిలో, వాళ్ళ ఊరు భీమవరం. ఆ అమ్మాయిని కలవడానికి నేను విజయవాడ నుంచి పని కట్టుకుని అలా వెళ్ళాను. నేను కరెక్ట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు తప్పితే నన్ను మీరు సినిమాకి రమ్మనలేదు, నా కోసం సినిమా క్యాన్సిల్ చేసుకోలేదు. చాలా కోపం వచ్చి ఏదో ఒకటి చేయాలి ఫ్రస్ట్రేషన్, షాప్కి వెళ్ళి సిగరెట్ కొన్నాను, నోట్లో పెట్టుకుని అంటించుకున్నాను, పడేసాను అంతే. అది నేను సిగరెట్ తాకాను. నేను సిగరెట్ ముట్టుకోలేని అనలేదు, తాకారు కానీ తాగలేదు, నోట్లో పెట్టుకున్నా, అంటించాను. నాకు ఆ వాసన నచ్చల, పడేసా అంతే. ఓకే. అంటే నేను ఒకటి విన్నాను సార్, మామూలుగా ఇండస్ట్రీలో అది మరి మాట్లాడచ్చలేదు తెలియదు కానీ ఒక ఫేమస్ రైటర్, ఒక లిరిసిస్ట్ రైటర్, ఆయనకి ఇంట్రెస్ట్ రావాలంటే, ఒక సాంగ్ రాయాలంటే, ఆయనకి ఫీలింగ్స్ రావాలంటే అయితే స్మోక్ చేస్తారు, లేకపోతే అన్నీ విన్నాను సార్. అది ఎంతో రీజన్ నాకు తెలియదు. అమ్మాయిలు వాళ్ళతో మామూలుగా ట్రావెల్ చేస్తే మంచి మంచి థాట్స్ వస్తాయి, సో ఆ సాంగ్ కూడా బాగా రాయొచ్చు అని రాయడం జరిగింది. ఆ సాంగ్ చాలా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి విన్నాను సార్. అది సో అది నిజమంటారా అసలు? అలా వర్కౌట్ కళాకారులకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఒక ఆలోచన నుంచి వచ్చేది కళ కాదు, మనసులో పని ఒకటి రావాలి, థాట్. సో థాట్ రావడానికి ఒకసారి వస్తుంది, రాదు. అవతల కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ టైంకి స్క్రిప్ట్ ఇవ్వాలి, ఈ టైంకి సీన్ ఇవ్వాలి, ఈ టైంకి పాట రాయాలి, ఈ టైంకి ట్యూన్ ఇవ్వాలి. తెలియని ఒక ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది. మనం రాసింది కూడా ఇచ్చింది కూడా ఒకసారి నచ్చకపోవచ్చు. ఒకసారి 20 ఆప్షన్స్ ఇస్తారు, 100 ఆప్షన్స్ ఇస్తారు, నచ్చదు. ఎలా మెప్పించాలి? ఇది నేను కాదు అంటే ఛాన్స్ మిస్ అయిపోవచ్చు. ఇండస్ట్రీలో లైఫ్ ఏంటి అంటే కట్ త్రోట్ ఎడ్జ్లో బతుకుతూ ఉంటారు. ఇది నేను చెయ్యలేను అంటే ఇంకో 100 మంది రెడీగా ఉంటారు. ఒక్కసారి ఇటు రాయలేకపోయాడు, ఇటు చేయలేకపోయాడు అంటే మళ్ళీ పిలిచే అవకాశం కూడా ఎవరు. అటువంటి ప్రెషర్లో దానికోసం ఏదో ఇన్స్పిరేషన్ కోసం, కిక్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అందులో అది నేను వాళ్ళని తప్పు పట్టను. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక క్రియేటివిటీ రావాలంటే చాలా కష్టమైన విషయం. ఒక క్రియేటివ్ థాట్ రావాలంటే దానికి ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. అది వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళని చెడగొడుతుంది తప్పితే ప్రపంచాన్ని చెడగొట్టదు. అది నేను అనేది. సో అయితే ఇనిషియల్ స్టేజ్లోనే, అంటే ఈరోజు మీరు అన్నట్టే ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావడం చాలా కష్టం సార్. ఎంతోమంది ఎంతో పాకులాడతారు. సో మీ టాలెంట్ వల్ల అది మరి ఈజీగా వచ్చిందో, కష్టపడితే నాకు వచ్చిందో? అంటే నేను ఏ రోజు ఇంతవరకు ఎవరిని వెళ్ళి నాకు పని ఇవ్వండి అని అడిగింది ఎప్పుడూ లేదు. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు అలా వస్తూ వచ్చే అలా ప్రయాణం సాగుతుంది. నా కెరీర్లో చాలా డిజాస్టర్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కాంట్రవర్సీలు ఉన్నాయి. బట్ లైఫ్ గోయింగ్ ఆన్. ఓకే సార్. కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచే నర్సరీ కంటే మా చిన్నప్పుడు నర్సరీ కంటే ముందు నుంచే PP1 PP2 నుంచి ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. 2 ఏళ్ళు నిండగానే స్కూల్లో వేస్తున్నారు. మీ ఏజ్లో 6th స్టాండర్డ్ వరకు సార్, 5th స్టాండర్డ్ వరకు సార్ స్కూల్కే వెళ్ళలేదు మీరు? అవును. మరి ఎలా సస్టైన్ అయ్యారు సార్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా? మీకు ఎలా అనిపించింది అసలు? అంటే మా ఫాదర్ నేర్పించారు. అప్పటికి తెలుగు భాష నేర్పించాను, ఇంటికి టీచర్లు వచ్చి పుస్తకాలను చదివించేవాళ్ళు. వీటితో పాటు చాలా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ మా ఫాదర్ నేను గెయిన్ చేసిన అవకాశం కల్పించారు. అంటే
మా ఇంట్లో మా ఫాదర్ పురాణాలన్నీ ఉండేవి, కావ్యాలు ఉండేవి. వ్యాసపీఠంలో పెట్టించి నేను చదివిన తర్వాత అర్థాలన్నీ ఆయన నేర్పిస్తుండేవాళ్ళు. ఎవరైనా వస్తే నేను శ్లోకం చదివి అర్థం చెప్పాలి. తర్వాత ఏంటి అంటే మార్కెట్లోకి వచ్చే ప్రతి పుస్తకం ఆయన కొనేవాళ్ళు లేదా అద్దెకి తీసుకొచ్చేవాళ్ళు. ఆయన పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. విజయవాడ అలంకార్ టాకీస్ ఎదురుగా ఒక రెంట్ బుక్ స్టాల్ ఉండేది, ఎవరో ముస్లింది. అక్కడ నేను వెళ్ళి ప్రతిరోజు డిజిటల్ బుక్స్ తెచ్చుకునేవాడిని. మా ఫాదర్ ప్రతి నెలాఖరున వెళ్ళి దానికి ఆ నెల నేను ఎంత ఖర్చు పెట్టానో దాని రెంట్లు కడుతుండేవాడు. అందువల్ల ఏంటి అంటే నాకు భాష, పుస్తకాలు, మిగిలిన విషయాలన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ ఆ డిటెక్టివ్ బుక్స్లో కూడా నేను ఒక నాలెడ్జ్ శశిభూషణ్ అని ఒక డిటెక్టివ్ రైటర్ ఉండేవాడు. ఆ హీరో పేరు మర్చిపోయాను, కానీ ఆయన రాసిన బుక్స్లో ఏంటంటే ఫలానా దేశం ఇది, అక్కడ కల్చర్ ఇది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అన్నీ ఆయన అందులో ఇన్కార్పొరేట్ చేసేవాడు. సో అందువల్ల నాకు తెలియకుండా పుస్తకాల నుంచి నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు 5th క్లాస్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను నా చదువు కంటిన్యూ అయింది. 10thలో నేను మా ఊరు టౌన్ ఫస్ట్, బట్ మా మాస్టర్ తిట్టాడు, నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రాకుండా నీకు డైవర్షన్స్ ఎక్కువైపోయింది తిట్టాడు. ఏ స్కూల్ సార్? తాడేపల్లిగూడెంలో. తాడేపల్లిగూడెంలో ఈలి వరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. ఓకే. అదే నేను మాంటిసరీ స్కూల్ సార్. ఓహో, తాడేపల్లిగూడెం. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అయితే మనం బందర టైప్లో మనం గుడి. మనం గుడి. ఓకే. సో అయితే సార్, ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు సార్. మీరు పేర్లు చాలా మంది చెప్పారు, కానీ నాకు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం, అంతమందితో వర్క్ చేశారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు సార్? అంటే నాకు వరల్డ్ వైడ్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒకళ్ళని మనం ఆరాధించడం అనేది కరెక్ట్ కాదు. సో చాలామంది ఉంటారు. అంటే నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్ని నా గురువు కిందే భావిస్తాను. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో అలాగే వరల్డ్ వైడ్ చాలామంది డైరెక్టర్లు, ఒకళ్ళని చెప్పలేను నేను. అంటే సార్ నేను కొన్ని పేర్లు చెప్తాను సార్. ఓకే. ఆ డైరెక్టర్లో మీరు ఏం ఇంప్రెస్ అయ్యారు, వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారో చెప్తారు. పూరి జగన్నాథ్ గారు సార్. ఆయన చాలా ఫాస్ట్ డిసిషన్ మేకర్. అంటే డిస్కషన్లో మనం ఏదో ఒక ఐడియా చెప్పాం, ఆయనకు నచ్చింది, ఓకే ఇది మనం ఇలా వాడదాం, డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్ డే వెళ్ళి సార్ నేను చెప్పింది దానికన్నా నాకు బెటర్మెంట్ వచ్చింది, ఆ సీన్ ఎలా చేయొచ్చు, వద్దు నాకు నచ్చింది కదా, ఇది కథలో సెట్ అయింది కదా, వదిలేయండి. ఓకే. ఇలా ఉంటుంది ఆయనది. చాలా క్విక్ డిసిషన్ మేకర్, మొదటి విషయం. రెండోది, ఆయన పర్సనల్గా ఆయనకు ఫిలాసఫీ ఉంది, ఓ మైండ్ సెట్ ఉంది, దాంతోనే కథలను చూస్తారు. అందువల్ల ఆయన డైలాగ్స్ కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అది నాకు ఆయన నచ్చిన క్వాలిటీ. తర్వాత ఏంటంటే మేకింగ్లో కూడా అసలు ఆయన చాలా ఫాస్ట్గా, అంటే ప్రొడక్షను ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్ ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఈరోజు మనం అనుకున్న ఎక్విప్మెంట్ రాలా, క్రెయిన్ రాలా, లేక గింబిల్ ఏది రాలేదు, ఓకే వదిలేయండి అని చేసేస్తాడు ఆయన. సో ఎక్విప్మెంట్ రాలని షూటింగ్లు ఆపేయడాలు, క్యాన్సిల్ చేయడాలు లాంటివన్నీ ఉండవు. ఆయన వీలెంత ఫాస్ట్గా సినిమా తీసి ప్రొడ్యూసర్ లాభం చేకూరు. అందువల్ల ఆయన కెరీర్లో డిజాస్టర్లు వచ్చినా, అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎప్పుడు హీరోలు, ప్రొడ్యూసర్లు, లేక ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళ అవసరం లేదు. బట్ రావడానికి ఆయన క్వాలిటీ అది. ఓకే. అంటే పూరి గారు ఒక సీన్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కూడా వెంటనే చేపించేస్తారని విన్నాను సార్. ఏదండి? ఎడిటింగ్ కూడా వెంటనే అయిపోతుందని విన్నాను సార్. ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సీన్ బట్టి ఎడిటింగ్ అనేది ప్యారలర్గా జరుగుతూ ఉంటుంది, అది విషయం కాదు. కానీ అక్కడ 1 లైన్ ఆర్డర్లో తమాషా జరుగుతూ ఉంటుంది. నేను ఇంతవరకు చాలామంది అలాంటిది మాత్రం నేను ఇప్పుడు చూడలే. అంటే ఏంటి అంటే ఇప్పుడు 1/4 అయిన సినిమా 1 గంటలో రాశాం. ఓకే. సో యాక్చువల్గా ఆయన అప్పుడు ఏంటంటే ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తర్వాత రవితేజ గారితో ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే సినిమా చేయాలి. రవితేజ, త్రిష హీరోయిన్స్. ఆ కథ ఏదో కాదు, పోకిరి కథ. ఓకే. పోకిరి మొట్టమొదట రవితేజ గారితో చేయాలి. సో ఆ వర్క్లో ఉన్నాం మేము. ఉండగా రవితేజ గారు ఆటోగ్రాఫ్ అనే తమిళ సినిమా చూసి అది ఇమీడియట్గా రీమేక్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. సో ఆయన డేట్స్ లేవు, మనం ఏదో ఒకటి సినిమా చేయాలి. ప్రసాద్ గారు మేము ఇద్దరం కలిసి ఆయన ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, మనం ఏదో ఒక సినిమా చేయాలి, ఒక చిన్న సినిమా ఇచ్చేది, ఆయన ఐడియా చెప్పండి అన్నారు. అంటే ఒక 2 లవర్స్ ఇంట్లో నుంచి పారిపోయారు. వాళ్ళిద్దరు ఎక్కుతున్న బస్సు ఒక యాక్సిడెంట్ అయింది, మొత్తం అందరూ చచ్చిపోయారు. హీరోయిన్ చచ్చిపోయింది హీరో అనుకున్నాడు, హీరో చచ్చిపోయింది హీరోయిన్, ఇద్దరు చెరో ప్లేస్లో ఉన్నారు. వాళ్ళిద్దరికి బతికామని తెలిసి ఎలా కొలుస్తారు, ఇది పాయింట్. ఓకే మాట్లాడుకుంటూ ఒక 1 గంట 1 గంట మొదలైతే 3 గంటల కథ అయిపోయింది. రవితేజ వచ్చారు, అబ్బాయి కథ రాసామన్నారు. అనగానే ఆయన విన్నారు, వినేసి సాయి గారు ఊళ్ళో వైజాగ్లో ఖాళీ ఆయన ఫిలిపీన్స్ హీరోగా పెట్టేయండి అన్నారు. సాయి గారు, రామశంకర్ గారు, జగన్ గారు బ్రదరు. అలా 1/4 అనే సినిమా రాసాం. పోకిరి అనే సినిమా 10 రోజుల్లో మొత్తం స్క్రిప్ట్ రాసాం. పోకిరి ఫిల్మ్ ఓన్లీ 10 days. సో ఆయన చాలా ఫాస్ట్గా కథ అల్లగలరు. అంటే డైలాగ్స్ అన్నీ 99% ఆయనే రాస్తారు. ఒక 1% 5% నాలాంటి వాళ్ళు లేక వేరే రైటర్స్ కంట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ లేదు మన పూర్తి స్క్రిప్ట్ కూడా మనం ఒక డైలాగ్ చెప్తే దాని కౌంటర్ ఆయన రాస్తారు. సో డైలాగ్స్లో ఆయన చాలా పర్ఫెక్ట్. ఆయనకు కావాల్సిన సపోర్ట్ స్క్రిప్ట్ సైడ్.
అంటే స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, సీన్స్ కావచ్చు, లైక్ ఎపిసోడ్స్, లేక స్క్రీన్ ప్లే, ఇలాంటి వాటిలో ఆయనకి రైటర్స్ అవసరం. ఈ వన్ లైన్ ఆర్డర్లో ఏం చేస్తాడంటే ఆయన ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని రెడ్ అండర్లైన్ చేస్తాడు, ఇది యాక్షన్, ఇంకోటి ఏదో బ్లూ ఇది రొమాన్స్, ఇంకోటి ఏదో గ్రీన్ కామెడీ, ఇవి చూస్తాడు ఆయన. అంటే ఒక ఇన్ని సీన్ల తర్వాత ఒక కామెడీ సీన్ వచ్చిందా లేదా, ఇక్కడ ఫైట్ వచ్చిందా లేదా అని ఒక టెంప్లెట్ ఫామ్లో ఆయన ఫాలో అవుతాడు. ఇక్కడ ఈ రీల్ ఇది రాలేదు కదా, ఇమ్మీడియట్గా మనం ఏం చేయొచ్చా అనుకుంటే అప్పటికప్పుడు కామెడీ ట్రాక్ రాసి అప్పటికప్పుడు షూట్ చేసి యాడ్ చేసిన సందర్భాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆయన ఒక కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది. తర్వాత ఏంటి అంటే ఒకే ఏడాది 7 కథలు రెడీ చేసాం. ఆ తర్వాత ఆయన 3-4 ఏళ్ళ పాటు ఆ సినిమాలు తీశారు ఆయన. సో ఫాస్ట్గా స్క్రిప్ట్ వర్క్ చేయడం అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్న ఒక విషయం. అది సినిమా కూడా అంతే ఫాస్ట్గా డైరెక్ట్ సినిమా ఫాస్ట్గా చేస్తారు. సో డెసిషన్ మేకింగ్ వల్ల ఫాస్ట్ ఒక క్విక్ డెసిషన్. అంటే ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్గా ఫీల్ అయిన డైరెక్టర్స్తో కూడా నేను పనిచేశాను. మనం తీస్తుంది కరెక్టా కాదా, మనం చేస్తుంది కరెక్టా కాదా, ఏదో ఒక దశలో మనం నమ్మించాలి జనాల్ని. మనకే సందేహం వస్తే ఆ సీన్ పండదు. అలాంటి సందర్భాలు కూడా ఉన్న డైరెక్టర్స్తో పనిచేశాను. ఓకే. సో హను రాఘపూడి గారి గురించి. హను రాఘపూడి గారితో నాకు కొద్దిపాటి పరిచయం. అంటే కృష్ణగాడి వీరప్రేమ గారి సినిమా అప్పుడు నన్ను పిలిచారు డిస్కషన్స్కి. ఆ సినిమాకి నేను కొంత పని చేశాను, పూర్తిగా కూడా కాదు కొంత పని చేశాను. ఓకే. సో ఆయన నాకు నచ్చిన డైరెక్టర్లో ఆయన ఒకరు, హను రాఘపూడి గారు. అంటే ఆయన డీటెయిలింగ్ కావచ్చు, సెన్సిబిలిటీస్ కావచ్చు, ఆయన ఆలోచన విధానం అది నాకు బాగా నచ్చింది. ఎమోషన్ కాన్సెప్ట్ ఎక్కువ తీసుకున్నాను. అంటే ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికి కూడా అంత టైం కూడా దొరకలేదు మా ఇద్దరి మధ్య. ఓకే. సో అది. సో మీ గురుగారు అని చెప్పారు గుణశేఖర్ గారు. సార్ గుణశేఖర్ గారు ఆయన గురువు గారితో పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్గా చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యాను. అది. సో గుణశేఖర్ గారు అంటే నేను మీది ఒక ఇంటర్వ్యూ ఇస్తాను సార్. ఇంటర్వ్యూలో గుణశేఖర్ గారి సినిమా రామాయణం సార్. రామాయణం సినిమాలో ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు. సో ఎన్టీఆర్ గారు సో అప్పటి నుంచే పరిచయం సార్. అప్పటి నుంచి ఆయనతో ఎలా ఉంటుంది సార్ బాండింగ్ కదా ఎన్టీఆర్ గారితో? ఎన్టీఆర్ గారితోనండి అంటే చెప్పేగా రామాయణం ఆయన యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు గుణశేఖర్ గారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. దసరాకి ఎప్పుడో ఓపెనింగ్ మిమ్మల్ని డైలాగ్ రైటర్గా అనౌన్స్ చేస్తాను అని గుణశేఖర్ గారు చెప్పారు. జరుగుతున్న ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకు థాట్ వచ్చింది, పిల్లలతో రామాయణం తీయాలని. ఇప్పుడు పంజాగుట్ట ఆ కార్నర్లో ఏంటి అంటే ఇప్పుడు ఒక థియేటర్ ఉంది కదా, మల్టీప్లెక్స్ కాదు, పంజాగుట్ట కాదు, అమీర్పేటకి మనకి పాత చంద్ర బ్రదర్స్ పక్కన ఇప్పుడు ఒక థియేటర్ ఉంది. ఆ కార్నర్లో ఒక ఇరానీ టీ స్టాల్ ఉండేది. దాని ఎదురుగానే గుణశేఖర్కి వెళ్ళి ఉండేది. మేము దాదాపు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడిని. ఈవినింగ్ మేము ఇద్దరం టీ స్టాల్లోకి వచ్చి టీ తాగుతుండేవాళ్ళం. చెప్పాడు ఆయన పిల్లలతో రామాయణం ఏంటి అని. అంటే అలా కాదు, ఈ జనరేషన్కి ఈ కల్చర్ గురించి చెప్పాలంటే పిల్లల ద్వారా చేస్తే పిల్లలకు బాగా ఇంజెక్ట్ అవుతుంది. సో పిల్లలతో చేద్దాం ఓకే అనుకున్న తర్వాత మా ఫాదర్ దగ్గర చాలా రేర్ రామాయణం కలెక్షన్స్ ఉన్నాయి. అంటే వాల్మీకి రామాయణంతో పాటు భాస్కర్ రామాయణం, రంగనాథ రామాయణం, తర్వాత విచిత్ర రామాయణం, అద్భుత రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, రకరకాల తెలుగు సంస్కృత పుస్తకాలన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి గుణశేఖర్ గారికి ఇచ్చాను. నేను చదువుతున్న కథలు ఎపిసోడ్స్ అన్నీ ఆయనతో డిస్కస్ చేస్తుండేవాడిని. సరే కాస్టింగ్ ఎవరు అంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం ఒక ఆలోచన, ఎవరు అనేది కూడా లేదు. నేను అప్పుడు దిల్షుక్ నగర్లో ఉండేవాడిని. సో ఇంత గుణశేఖర్ గారితో డిస్కషన్ అయిపోయాక నేను బస్సు ఎక్కి వెళ్తున్నాను. కరెక్ట్గా రవీంద్ర భారతి దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. ఇలా పక్క తిరిగి చూస్తే బ్యానర్ మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. నేను ముందు ఆ పేరుకి ఆగిపోయా, మాస్టర్ ఎన్టీ రామారావు. మనకు రాముడు అంటే ఎన్టీఆర్ గారు తప్పితే ఇంకోటి గుర్తురారు, ఆయన మనవడు, పేరు అదే. ఇంకా రాముడి కన్నా అతను ఇంకెవరు ఉంటారు, నేను లోపలికి వెళ్ళి కూడా చూడాల. అంటే అంత మునిపైన బ్రహ్మర్షి విశ్వామిత్రలు యాక్ట్ చేసినట్టున్నారు, భక్తద్రోవ మార్కండే దీని ముందే అని ఉండొచ్చు చేసినట్టున్నారు. నేను ఇప్పుడు చూడాల, కలవల. సార్ అక్కడ ఆకాశవాణి పక్కన పబ్లిక్ టెలిఫోన్ పోతుంది, దిగి ఫోన్ చేసే గుణశేఖర్ గారు, సార్ రాముడు దొరికినట్టే, మాస్టర్ ఎన్టీఆర్ లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎన్టీఆర్ గారు మనవాడు రాముడిగా యాక్ట్ చేస్తానంటే ఇంక సినిమా క్రేజ్ వేరేలా ఉంటుంది అది. సో ఆయన వెంటనే ఎక్సైట్ అయ్యి ఆయన ఎంఎస్ రెడ్డి గారు చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎన్టీఆర్ గారిని రాముడిగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత శబ్దాలయాల్లో వర్క్షాప్ నడుస్తుండేది దాదాపు 2-3 నెలల పాటు. బిచ్చు అని ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఆయన మిసెస్ అరుణ బిచ్చు ఈ పిల్లలందరికీ ఇస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ బాగా చిన్నపిల్లవాడైనా, సో అప్పుడు ఎలాగో చిన్నపిల్లడు కదా అని బాగా అల్లరి చేస్తుండేవాడు. అంటే షూటింగ్లో కూడా ఆయన మేకప్ వేస్తే మొత్తం దొర్లేసి పిల్లలతో ఆడేసి సగం మేకప్ చెరిగిపోయేది, సగం నీలంగా ఉంటే సగం మట్టిగా ఉండేది. సో ఈయన్ని కసిరి మళ్ళీ మేకప్ వేసి తీసుకొస్తుండేవాడు. వర్క్షాప్లో ఏంటంటే ఎవరు ఫలానా క్యారెక్టర్ని ఫిక్స్ అయింది లేదు. ఇప్పుడు సీత క్యారెక్టర్స్ స్మితా మాధవ్ ఏమో మండోదరి క్యారెక్టర్ చేస్తుండేది, ఒక్క ఎన్టీఆర్ మాత్రమే రాముడు.
ఆయన ఫిక్స్ అండి. అది ఫిక్స్డ్. మిగిలిన వాళ్ళంతా పిల్లలు రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు. రోజు ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ ట్రైనింగ్ అబ్జర్వ్ చేస్తుండేవాడిని. అప్పుడు పెద్దగా పరిచయం లేదు, అని చూస్తుండేవాడిని. షూటింగ్ వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని, జరుగుతుండేది. రామాయణం అయిపోయిన తర్వాత ఆయన హీరో అయ్యారు. నేను మా టీవీలో పనిచేస్తున్నా అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. సో ఛానల్ లాంచింగ్కి ఎన్టీఆర్ గారు ఆది షూటింగ్లో ఉన్నారు. ఎక్కడేదో గచ్చిబౌలిలో టెలిఫోన్ భవన్లో వెళ్ళి కలిసి ఆయన విషెస్ ఏదో కావాలని తీసుకున్నాను. అప్పుడే కలిసి ఆయన్ని. సో ఆయనకి నేను సో రామాయణం అప్పుడు ఇలా పనిచేశాను, కలిశాను అని నేను విషయాలు మాట్లాడు. ఇంతవరకు ఎన్టీఆర్ గారితో నేను 3-4 సినిమాలు చేశాను. ఏ రోజు కూడా రామాయణానికి నేను రవీంద్రబాబు దగ్గర చూసి సెలెక్ట్ చేసిన ఇలాంటిది ఎప్పుడే నేను ఆయనతో మాట్లాడలా. అంటే ఏంటి అంటే అది నా అచీవ్మెంట్ కాదు, అది ఎన్టీఆర్ గారి అచీవ్మెంట్. ఇప్పుడు కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు, అది కొలంబస్ గొప్పదనం కాదు, అమెరికా అక్కడ ఉంది, ఉన్న విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేశాడు అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ అనే ఒక స్టార్ మెటీరియల్, ఒక ఆర్టిస్ట్ అక్కడ ఉన్నప్పుడు ఆ విషయాన్ని నేను డైరెక్టర్కి ఇన్ఫామ్ చేశాను. అంత మునిపై ఆయన యాక్ట్ చేశారు. సో నేను చెయ్యకపోయినా ఆయన అలాగ సూపర్ స్టార్ అవుతాడు, అదే పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఆయనతో నేను పనిచేసిన మొదటి సినిమా కంత్రి అనేది మెహర్ రమేష్ గారి ద్వారా నాకు వచ్చింది. మెహర్ రమేష్ గారు జగన్ గారితో పాటు ట్రావెల్ అయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారితో అనుకున్న తర్వాత ఒకరోజు ఫోన్ చేసి మీరు ఇలాగా పని చేయాలన్నారు. సో కలిసే ఎన్టీఆర్ గారిని. కలిసిన తర్వాత ఆయన చాలా సరదాగా జోబీలుగా ఉంటాడు. అంటే యమ్మ దొంగ షూటింగ్ ప్యారలల్గా జరుగుతుంది. వెళ్తే సెట్ చాలా మన స్టెప్ ఎలా ఉంది అని అడుగుతుండేవాళ్ళు ఆయన. సో డ్యాన్స్ మూమెంట్స్ అవన్నీ ఆయన ఆఫీస్లోనే, పర్సనల్ ఆఫీస్లో మా డిస్కషన్ నడిచాయి. మేము మంచి మిడ్ సమ్మర్లో వర్క్ చేస్తుండేవాళ్ళం. సో దానికోసం ఆయన టవర్ వేసి ఒకటి తెప్పించి మా కోసం కూర్చోబెట్టి అన్ని కంఫర్ట్స్ అన్నీ ఇచ్చి బాగా చూసుకునేవాడు. షూటింగ్కి వెళ్తే ఆయనే పర్సనల్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తుండేవాడు, మెహదీపట్నంలో ఇంటికి. ఆయనంతటా ఆయన సాయంత్రం పూట మా కోసం స్నాక్స్ చేసి మాకు ఇస్తుండేవాడు. సో ఆయనతో పాటు కంత్రి సినిమా చేసాం. ఆయన కంత్రి సినిమా అప్పుడు కూడా బాగా చెప్తుండేవాడు. తర్వాత ఆయనతో శక్తి సినిమా చేశాను, రామయ్య వస్తావా అనే సినిమా చేశాను. బ్యాడ్లీ కంటే కంత్రి ఓకే యావరేజ్ హిట్, కానీ శక్తి సినిమాలో, రామయ్య వస్తా సినిమాలో రెండు డిసప్పాయింట్ చేశాను. యాక్చువల్గా శక్తి సినిమా తర్వాత మామూలుగా ఎవరైనా కూడా ఒక ఫెయిల్యూర్ రైటర్ని మళ్ళీ టీంలో పెట్టుకుంటే భయపడతారు కదా. హరిశంకర్ గారు సార్ ఇలా ప్రసాద్ గారిని పెట్టుకున్నా, ఓకే అన్నాడు ఆయన. ఆయనకేమి ఎప్పుడు ఏ అబ్జెక్షన్ చెప్పాలా. నన్ను ఎప్పుడు ఆయన తోట ప్రసాద్ గారు అంటాడు, బాగా సరదాగా మాట్లాడుతుంటాడు, ఎఫెక్షనేట్గా ఉంటాడు. అంటే నాకు పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన తన పర్సనల్ నెంబర్ ఇచ్చి, ప్రసాద్ గారు ఎనీ టైం అర్ధరాత్రి కానివ్వండి, అపరాత్రి కానివ్వండి నాకు ఫోన్ చేయండి, నేను ఉంటా, నేను చేస్తా అని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు ఇండస్ట్రీలో చాలామంది చేశారు. ఎన్టీఆర్ గారి గురించి సందర్భంలో చెప్తున్నా. రామయ్య వస్తా షూటింగ్ అప్పుడు ఏంటి అంటే డిస్కషన్ రూమ్లో ఒక 4-5 కూర్చున్నప్పుడు చట్టుకుని ఎవరైనా సిగరెట్ కాల్చితే పోతే ముందు ఆయన వారించి నాకు అది ఓకేనా కాదా, అంటే నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సిగరెట్ కల్లా నాకేందో ప్రాబ్లమా అని అడిగి చేసేవాడు ఆయన. బేసిక్గా వింటాం పెద్ద స్టార్ హీరోస్ అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందో. నేను పనిచేస్తున్న దాదాపు నా లక్ ఏంటంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ టాప్ హీరోలు అందరితో నేను పనిచేశాను. మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, రాణా గారు, ఇప్పుడు మంచు విష్ణు గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసా. అందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద లెగసీల నుంచి వచ్చిన వాళ్ళు, దాదాపు అందరూ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, స్టార్ కిడ్స్. కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అప్రోచ్, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ డౌన్ టు ఎర్త్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకున్న విషయ పరిజ్ఞానం అనేది చాలా అద్భుతం. అంటే ఎన్టీఆర్ గారు ఆయన ఇంగ్లీష్ పాటలు విపరీతంగా పాడతాడు ఆయన. తర్వాత వరల్డ్ పాలిటిక్స్ ఏదైనా మాట్లాడండి, అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేక ఇజ్రాయెల్లో ఇరాన్లో ఒకటి జరుగుతుంది, అనర్గళంగా మాట్లాడగలడు ఆయన. అంతగా ఫాలో అవుతాడు ఆయన ప్రపంచాన్ని. ఓకే, సో అయితే ఎన్టీఆర్ గారి గురించి చాలా బాగా చెప్పారు. అయితే మరి నేను ఒక స్టేట్మెంట్ చూశాను సార్, మీది ఒక స్టేటస్ చూశాను హెల్త్ విషయంలో. అవును, మళ్ళీ ఒక డేట్ చెప్పి ఇది నా పునర్జన్మ అని చెప్పారు మీరు. ఏంటి సార్, ఏమైంది అసలు? అంటే యాక్చువల్గా నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అనలో కొన్ని హ్యాబిట్స్ నాకు లేవు. 2010లో నేను చాలా బిజీ రైటర్ని. అంటే ఒకసారిగా నేను చాలా కాలం స్ట్రగుల్ అయ్యాను, కానీ ప్రయత్నించి ఒక దశకు చేరుకున్న మూమెంట్లో ఒక్కసారిగా ఆకాశం తలకిందలు అంటారు కదా, అలాగైంది. 2010 జనవరి 1కి సాక్షి సండే మ్యాగజైన్ ఫండే వాళ్ళు నా ఫోటో తీసి ఏడాది హోప్ ఆఫ్ ది న్యూ ఇయర్ అంటే ఒక 10 మంది వివిధ రంగాల్లో కమింగ్ టాలెంట్ వాళ్ళ గురించి 10 రంగాలు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఇలాంటితో పాటు సినిమా రంగంలో నా ఫోటో వేసి ఇతను చేయబోతున్నాను పెద్ద సినిమాలో ఏడాది నేను
ఎన్టీఆర్ గారి శక్తి, అల్లు అర్జున్ గారి వరుడు, రామ్ చరణ్ గారు ఆరెంజ్, ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఉన్నా. సో అందువల్ల నేను డెఫినెట్గా నెక్స్ట్ లీగ్లోకి వస్తాను ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు స్క్రిప్ట్ వర్క్షాప్ రన్ చేస్తుంటారు స్టూడెంట్స్కి. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క ప్రముఖుని పిలిచారు. అంటే హిందీ నుంచి అనురాగ్ కశ్యప్, తమిళ నుంచి ఇంకెవరో, అక్కడ కన్నడ టాప్ డైరెక్టర్స్ గిరీష్ కాసరవల్లి, తర్వాత టిఎస్ నాగాభరణ గారు, ఇలాంటి వాళ్ళందరితో పెద్ద వర్క్షాప్ రన్ చేశారు. తెలుగు నుంచి నన్ను ఒక్కడిని పిలిచారు. పిలిచినప్పుడు ఒక ఆయన నా గురించి మాట్లాడుతూ ఏడాది తెలుగులో రాబోతున్న హెవీ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నట్టుగా ఈయన రైటర్ అని పరిచయం చేశారు. అలా ఉంది. కరెక్ట్గా ఆరెంజ్ సినిమా షూటింగ్కి నేను ఫిబ్రవరి 17, 2010 ఆస్ట్రేలియా ఫ్లై అవ్వాలి. టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయింది, అంతా అయిపోయింది. 2-3 నెలలు అక్కడే షూటింగ్. సరే 2 నెలలు అక్కడ ఉండాలి కదా అని ఒక మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళా. 11వ తారీఖు, ఫిబ్రవరి 10, 11 గుర్తులేదు. వెళ్తే ఒకసారి టెస్ట్లు నెట్లు చేసిన తర్వాత అంటే నీ కిడ్నీలో 93% పాడైపోయాయి. సో నువ్వు ఎంతకాలం పోతుందో మాకు తెలియదు అని చెప్పారు. ఒక్కోసారి షాక్. అంటే ఒకసారి పాతాళంలో పడిపోయినట్టు అవుతుంది కదా, అలాగ అయిపోయింది పరిస్థితి. సో నా ప్రయాణం ఆగిపోయింది. ఆస్ట్రేలియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. ఒక 1.5 year డయాలసిస్ జరుగుతూ ప్రతిరోజు ఫైట్ చేస్తూ, అంటే రకరకాల దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్, ఫైనాన్షియల్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకమైన నరకం. అంటే డయాలసిస్ అప్పుడు మనం డయాలసిస్ అయ్యే 4 గంటల తర్వాత మనం బతుకుతామో లేదో తెలియదు. ప్రతి వారం 10 రోజులకి వీపు కన్నం పెట్టి లంగ్స్లోంచి వాటర్ తీస్తుండేవాళ్ళు, అదో బాధ. దాని మీద ఫీవర్ అటాక్ అయ్యేది. తర్వాత తిండి తినలేకపోయేవాళ్ళం. అంటే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అప్పుడు వచ్చే ప్రాబ్లం, విపరీతమైన వామిటింగ్ అయిపోవడం, ఇంత ముద్ద మించి కూడా తినలేం, రెస్ట్రిక్షన్స్. వాటర్ బాటిల్ కూడా ఒక 1/2 లీటర్ 1 లీటర్ లోపలే తాగాలి. అందువల్ల ఎప్పుడైతే దప్పికి వస్తే బాటిల్ మూత మీద తడి ఉంటుంది కదా, అది పెదాలకు రాసుకొని ఆ నీటితో సంతృప్తి పెట్టుకునేవాడిని. బట్ అలాగుంటూనే సినిమాలు పనిచేయాల్సిన సిచ్యువేషన్. వాళ్ళు శక్తి సినిమా ఈజిప్ట్ షూటింగ్ వెళ్తున్నారు. సో ఆయనకు సంబంధించి ఏవో సీన్స్ కావాలి. డయాలసిస్ బెడ్ మీద ఉండి ఆ సీన్స్ రాసి అసిస్టెంట్ డైరెక్టర్స్ పంపించాను నేను. ఆరెంజ్ డిస్కషన్స్ అని అర్ధరాత్రి తెల్లవారుజాము జరుగుతుండేవి. డయాలసిస్ ఈ డిస్కషన్స్ కోసం అపోలో హాస్పిటల్కి వచ్చి రాత్రి ఒక 8కి 9కి డయాలసిస్ స్టార్ట్ అయితే 12 గంటలు 1 గంటలు పూర్తి అయ్యేది. ఆ 1 గంటకి అప్పుడు ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ భాస్కర్ గారు మిగిలిన టీంతో కూర్చొని నెక్స్ట్ డే సీన్ డిస్కస్ చేసి తెల్లవారుజాము 4-5 గంటలకి ఇంటికి వెళ్తుండేవాడిని. నేను శక్తి షూటింగ్ ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను కుర్చీలో కూడా కూర్చోలేకపోయాను. కింద నేల మీద చతికిలు పడి కూర్చుంటే అప్పుడు ఎన్టీఆర్ గారు చూసి ముందు కూర్చోండి అని కుర్చీ తెప్పించేవాళ్ళు. అలాగుండేది నా పరిస్థితి. సో అలా 1.5 year అయ్యేటప్పటికీ నేను ఫైనాన్షియల్గా 0 నుంచి మైనస్లోకి వచ్చాను. అంటే ఇల్లు కొనుక్కుందాను, ఒక డబ్బులు పెట్టుకున్నాను. అన్ని పెద్ద సినిమాలు నావి. అప్పుడు రవితేజ గారు డాన్ సీన్ సినిమాకి అడిగితే గోపీచంద్ మల్లేని గారు, ఆ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు ఆ కథకు నేను వర్క్ చేశాను. నేను వర్క్ చేసిన సీన్స్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయి, మీరు చెయ్యండి అని అడిగారు గోపీచంద్ మల్లేని. నాకు టైం లేదు, అందుకని 1 hour 1.5 hour లంచ్ టైంలో వెళ్ళేవాడిని. 1 గంట నుంచి 2:30 వరకు పనిచేసేవాడిని సినిమాకి. కోన వెంకట గారు, ఇంకో వెలిగొండ శ్రీనివాస్ గారు ఉంటే ఇంకో రైటర్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో అలా సాగుతుండే, అంత బిజీగా ఉండేది. సో అయిన తర్వాత ఈ డబ్బులన్నీ ఇల్లు కొనుక్కుదాన్ని పెట్టుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇంట్లో నా భార్య పిల్లల బంగారాలని తీసి అమ్మేశాను. ఆయన కాడికి అప్పులు చేశాను. ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అటువంటి పరిస్థితుల్లో స్ట్రగుల్ అయ్యి 2011లో నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. అయిన తర్వాత ఒక 6 నెలల పాటు నేను బయటికి రాలేని పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా సినిమాలు చేశాను. అదే జరిగింది. బట్ ఆ టైంలో ఇంకొకటి ఏంటంటే నేను చేసిన సినిమాలను కూడా ఫ్లాప్స్. శక్తి, వరుడు, ఆరెంజ్, ఒకవైపు సినిమా ఫ్లాప్స్, ఇంకోవైపు హెల్త్ అప్సెట్ కావడం, ఇటువంటి పరిస్థితులన్నీ దాటుకుని బయటకు వచ్చారంటే కారణం భగవంతుడితో పాటు ఇండస్ట్రీలో ఉన్న అందరూ కారణం మ్యాక్సిమం. మోటివేషన్ ఏంటి సార్? అంటే ఇంత స్ట్రగుల్స్లో ఒక ప్రొఫెషన్ పరంగా అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. మీ హెల్త్ కూడా అప్సెట్ అయిపోయింది, మొత్తం మైనస్కి వెళ్ళిపోయిన అంటున్నారు. ఓవర్కమ్ ఎట్లా అయ్యారు సార్? అంటే ఈ జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్లో ఏదైనా ఒక జాబ్ పోతేనే, రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్ ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తాడు, ఏదో చిన్న ఇష్యూ వల్ల జాబ్ తీసేశారు. అతను చాలా ఫీల్ అవుతున్నాడు. 2 అమ్మాయిలు ఉన్నారు అతనికి. నేను రోడ్ మీదకి వచ్చేసానని ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ జాబ్ క్రాక్ చేయొచ్చు మైట్ బి. అంటే అంత డిప్రెస్ అయిపోతున్నాను సార్ మా జనరేషన్లో మనుషులందరూ కూడా. ఎలా ఓవర్కమ్ చేశారు సార్ మీరు? నేను డిప్రెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నా. జూన్ 17, 2011 నాకు ఆపరేషన్ జరిగితే బహుశా 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు 2011 ఆదివారం సాయంత్రం డయాలసిస్కి 5,000 అవుతుండేది. నా దగ్గర ఆ రోజు 3,000 ఉన్నాయి అకౌంట్లో. 2,000 షార్టేజ్. అప్పటికి నాకున్న సోర్సెస్ అన్నీ వాడేసా.
హెల్ప్ అడిగా, అప్పు చేశా, ఇంకోటి చేశా, అన్నీ చేశాను, అన్నీ అయిపోయాయి. ఈ 2,000 రూపాయల గురించి మళ్ళీ ఇంకేమన్నా అడగాలి? నా దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో కొంతమంది దగ్గర శక్తి ఉండకపోవచ్చు, కొంతమందికి ఇవ్వడం ఇష్టం ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు, నా సహాయం చేద్దాం అన్న వాళ్ళు, మంచి మనసులో ఉన్నదో నాకు హెల్ప్ చేశారు. కొత్తగా మళ్ళీ పొద్దునే లేచి ఇంకో 2,000 ఎవరా రేపు, ఎప్పుడు ఇస్తాను నేను? నాకు తెలియదు. నేను తిరిగి బతుకుతానో లేదో నాకు తెలియదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వగలను ఎలా తెలుసు? ఇప్పుడు ఒక మనిషి వ్యాపారంలో డబ్బులు పెట్టానంటే ఓకే, ఇటు ఏదో ఒక 6 నెలలకి ఏడాదికి వస్తాయి, మనం ఎలాగో వసూలు చేస్తాం, లేదా ప్రాపర్టీ ఉంది వసూలు చేసుకుంటా ఉంటాం. ఒక పేషెంటు డెత్ బెడ్ మీద ఉండి ఫైట్ చేస్తున్నవాడికి ఎవరైనా ఎందుకు చేస్తారు డబ్బులు? అప్పు ఎందుకు ఇస్తారు? సో నాకు దొరికే సోర్స్ లేదు. ఒక డెసిషన్కి వచ్చా, మొత్తం ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నాను. ఎందుకు మళ్ళీ ఆడిని అడుక్కుని ఈడిని అడుక్కుని మనం బతుకుతామో లేదో నాకు తెలియదు, ఎందుకు ఇది అని ఫ్యామిలీ అంతా డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు రాజసింహ అని ఒక రైటర్ వచ్చాడు, అని ఎలా ఉన్నాను చూడడానికి వచ్చి. మాతో పాటు మా రిలేటివ్స్ కూడా ఒక అతను ఉన్నాడు. అతను మా కాన్వర్సేషన్ అతను ఎమోషనల్ బయట ఏడుస్తున్నాడు. ఈ రాసి ఉన్నది ఏంటి ఏమైంది అన్నాడు. ఇలా అనుకుంటున్నారు బాబాయ్ పిన్ని వాళ్ళని అంటే అతను వెళ్ళి మెహర్ రమేష్ గారు చెప్పాడు. మెహర్ రమేష్ గారు అప్పుడు పరిస్థితి ఏంటంటే శక్తి సినిమా డిజాస్టర్. యాక్చువల్గా శక్తి సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు గారితో సినిమా ప్లాన్ చేశారు, ఒక పెద్ద ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా. దానికి కథ చెప్పాను, అడ్వాన్స్ కూడా ఇచ్చారు మెహర్ రమేష్ గారు. రైటర్స్ సత్యానంద్ గారు, కన్నన్ గారు కథ చెప్పించారు. ఆర్ఆర్ మూవీస్ వెంకట్ గారు ప్రొడ్యూసరు. ఇవన్నీ ఒక పక్కన జరగాల్సింది ఆగిపోయింది. సో మెహర్ రమేష్ గారు ఎవరిని కలవట్లా, ఫోన్లు తీయట్లా. ఆయనకి నా సిచ్యువేషన్ తెలిసి ఆయన రియాక్ట్ అయ్యి, ప్రసాద్ గారు మీరు పిచ్చి పనులు చేయకండి అని మెసేజ్ పెట్టాడు. నేను తెల్లవారుజామున లేచేటప్పటికి నా అకౌంట్లో లక్షలాది రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆయన కొంతమంది హీరోలను అప్రోచ్ అయ్యి అడిగి డబ్బులు వేయించి శుక్రవారం నాటికి నాకు ఆపరేషన్ అయ్యేలా చేయించాడు. సో ప్రతి హీరో, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, గోపీచంద్ గారు, సునీల్ గారు, అనుష్క గారు, ఇంకెవరి పేర్లైనా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్, ప్రతి టెక్నీషియన్ వాళ్ళు ఎంత చేయగలరో అంతా చేశారు. చేసి నేను అలా సరైవ్ అయ్యాను. ఇది జరిగింది. అంటే మీరు అన్నారు దీన్ని ఎలా సరైవ్ అవుతానే. ఒక విషయం ఏంటి అంటే నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు. అది జస్ట్ పెద్దమ్మాయి ఇంజనీరింగ్ ఏదో చదువుతుంది, చిన్నమ్మాయి ఇంకా 10th కూడా అవ్వలేదు. 2 ఆడపిల్లలు. ఆల్ ఆఫ్ సడన్ నాకు ఏందో అయిపోయింది. నాకు బ్రదర్ సిస్టర్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు. నా వైఫ్కి ఎవరో 2 సిస్టర్స్ ఉన్నారు. నాకు ఏదైనా అయితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు వాళ్ళు బయట ఒక ఫ్యామిలీ సపోర్టు సెక్యూరిటీ ఉంటేనే ఆడపిల్లని ఒక సరైవ్ కావడం సొసైటీలో కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఎలా సరైవ్ అవుతారు? సో నేను బతకాలి, ఇది నా ఇంటెన్షన్ మొదటిది. 2 నాకు భగవంతుడి మీద నమ్మకం. సో అందువల్ల మనం ఎలాగైనా బతకాలి. దానికి అనుకోకుండా దేవుడు దయ తెలిచాడు కాబట్టి నేను బతికాను. మనం అనుకుంటే జరగదు కదా, అది జరిగింది అంతే. సో అనుకున్న తర్వాత ఏంటి అంటే ఇప్పుడు దీనికన్నా మించింది ఏముంటుంది నా లైఫ్లో. తర్వాత కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒకసారి షోల్డర్ బాల్ రీప్లేస్మెంట్ అయ్యింది, 2 సార్లు కాల్ ఫ్రాక్చర్ అయ్యాయి, ఇంకొన్నిసార్లు కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఏం చేసినా కూడా ఒక మొండితనం అనేది నాకు వచ్చేసింది. ఇంతకన్నా మించి ఏం జరుగుతుంది అంతే. అంటే జనరల్గా డిస్కషన్స్లో వింటాను సార్, ఒకరు ఫెయిల్యూర్లో ఉన్నా లేకపోతే కష్టాల్లో ఉన్నా ఎవరు ముందుకు వచ్చి ఆదుకోరు. బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఇంపార్టెంట్ కదా సార్. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా మీరు చేసిన వర్క్కి మీరు అంత సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇంతమంది హెల్ప్ చేశారు. అంటే జనతా గ్యారేజ్లో రాజీవ్ కనకల గారి రోల్ ఉంటుంది సార్. అవును, ఆయన చనిపోదాక రెడీ అయిపోతాడు. ఆయన ఎన్టీఆర్ గారు అడుగుతారు, లక్కీకి ఈ రోజునే వచ్చాను కాబట్టి సరిపోయింది, ఒకవేళ రేపు వచ్చి ఉంటే ఏమయ్యేదంటే నేను సూసైడ్ చేసుకునేవాడిని. అలా మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మెహర్ రమేష్ గారి నుంచి ఆ మెసేజ్ రాకపోయింటే పరిస్థితి ఎలా ఉండేది సార్? ఏమో తెలియదు. ఆ మూమెంటరీగా కొన్ని ఎమోషన్స్ వస్తాయండి. ఒక మూమెంటరీగా మన వ్యక్తి మీద కోపం వస్తుంది, విపరీతం ప్రేమ వస్తుంది, బాధ వస్తూ ఉంటుంది. బట్ ఆ మూమెంటరీ ఎమోషన్ తగ్గిన తర్వాత మనం మళ్ళీ రీథింక్ చేస్తాం. మళ్ళీ అంత మాట్లాడిన నేను కరెక్ట్గా ఇంకోటి గురువు ఒక 2,000 ఇవ్వ వారంలో ఇస్తాను మెసేజ్ పెట్టుండేవాడేమో, తెలియదు. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే కన్నప్పకి వర్క్ చేశారు సార్. అవును, లాస్ట్ 3 years నుంచి ఆ ప్రాజెక్ట్లోనే ఉన్నాను. కన్నప్ప ఇస్ వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అవునండి. సో ఏంటి సార్ అసలు ఛాన్స్ ఎలా వచ్చింది కన్నప్పకి? అంటే 2022 ఫిబ్రవరిలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను తీల అన్నోన్ నెంబర్ సామాన్యం తీయను నేను. సో తర్వాత ఆయన మెసేజ్ పెట్టాను, నేను విష్ణు గారి మేనేజర్ అండి, ఒకసారి విష్ణు గారి మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఏ టైం మీకు కంఫర్టబుల్. ఇప్పుడు విష్ణు గారికి మీరు ఫోన్ చేయండి అని చెబితే మనం ఫోన్ చేస్తాం. నాకు ఏ టైం కంఫర్టబుల్ అడిగాడు ఏంటినా అని ఒక క్షణం ఆశ్చర్యం వేసింది.
అంటే విష్ణు గారిని కొన్నేళ్ళ క్రితం కలిశాను కానీ కలిసి పనిచేసే అవకాశం రాలా. సో దట్స్ ఈజ్ మేనర్స్. అంటే ఒక వ్యక్తి మనం అప్రోచ్ అవ్వాలనుకున్న వ్యక్తికి ఏ టైం కంఫర్టబుల్ అని అడిగి మరీ చేసే ఒక మంచి మర్యాద ఉన్న వ్యక్తి ఆయన. సో అడిగిన తర్వాత ఒక గంట తర్వాత ఆయన ఫోన్ చేశారు, జిన్నా షూటింగ్లో ఉన్నారు. నేను ఒక సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ ప్లాన్ చేశాను, ఈ సబ్జెక్ట్స్ గురించి ఆయన రాశారు విష్ణు గారు, దీన్ని ఇంకెవరు నాకు ఈ స్క్రిప్ట్ విషయంలో పనికొస్తారు అనుకుంటే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు నా పేరు చెప్పారట. ఇలాంటి సబ్జెక్ట్స్కి తోట ప్రసాద్ ఒక రైటర్ ఉన్నాడు, ఆయన అయితే బాగా రాస్తాడని. అంటే ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు, ఏంటి మనం ఒకసారి కలుద్దాం అన్నారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత కలిసా. సరే కలుద్దాం సార్ ఒకసారి అన్నారు. ఆయన జిన్నా షూటింగ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇది ఫిబ్రవరి ఏప్రిల్లో జరిగిన ఇన్సిడెంట్స్. తర్వాత మళ్ళీ కాల్ రాలా. నేను ఒక నెల చూసి సరే ఓకే మనల్ని పిలిచారు, కనెక్ట్ కాలేదో లేక ఏ కారణం ఏంటో మనకు తెలియదా. నేను అసలు మళ్ళీ ఇంకా ఫాలో కూడా చేయలే. జిన్నా రిలీజ్ అయిన ఒక కొన్ని రోజుల తర్వాత 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ నా ఫోన్ వచ్చింది, విష్ణు గారు రమ్మన్నాను. వెళ్ళిన తర్వాత మాట్లాడారు ఆయన అనుకున్న ప్రాజెక్టులో. అది ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. ముందే మీకు ఎంత కావాలి, నేను ఎంత ఇస్తా, ఇప్పుడు ఇస్తా అని ఒక అగ్రిమెంట్ చేసి. అంటే నేను ఇండస్ట్రీలో ఏంటంటే చాలామంది నేను పనిచేసిన ప్రతి సినిమా కూడా రెమ్యునరేషన్ మాట్లాడినప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, దశల వారీగా పేమెంట్స్ ఇస్తారు, లాస్ట్ పేమెంట్ మాత్రం సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తారు. కొన్ని సందర్భాలు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లాస్ట్ 1-2 పేమెంట్స్. సో అందువల్ల ఏంటి, బట్ విష్ణు గారి అగ్రిమెంట్ ఏంటంటే ఓకే మీరు ఒక ఫస్ట్ వెర్షన్ ఇచ్చారు, ఈ పేమెంట్ ముందు అడ్వాన్స్, ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్, ఫైనల్ వెర్షన్, షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే లాస్ట్ పేమెంట్. ఓకే, షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే, షూటింగ్ కంప్లీట్ అయ్యాక, డబ్బింగ్ అయ్యాక, సినిమా రిలీజ్ అయ్యాక ఏం లేదు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక అగ్రిమెంట్ చేశారు, దాని ప్రకారమే డబ్బులు ఇచ్చారు. వేరే స్క్రిప్ట్ ఆ 8 సిరీస్లో సెకండ్ పార్ట్ ముందు రాశాను, తర్వాత మళ్ళీ ఫస్ట్ పార్ట్ వర్క్ చేయమన్నారు, ఆ పనిలో ఉన్నాం. కన్నప్ప సినిమాకి వేరే రైటర్ ఉన్నారు. ఆయన విష్ణు గారు ఒక రోజు, నేను మధ్యలో ఏంటంటే నాకు ఇలాంటి పీరియాడికల్, మైథలాజికల్, ఫ్యాంటసీ, హిస్టారికల్ సినిమాల సబ్జెక్ట్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్. అందువల్ల ఆయనతో మాట్లాడుతుండేవాడిని. అవన్నీ చూసి తర్వాత మీరు కన్నప్ప సినిమాకి పనిచేద్దురు అన్నారు. అలాగా మార్చి 16, 2023 మోహన్ బాబు గారు తిరుపతిలో ఇంటికి పిలిపించి మీరు పనిచేయండి కన్నప్పకి అన్నారు. అలా కన్నప్ప ప్రాజెక్ట్లో నేను ఒక భాగం అయ్యాను. సో కన్నప్ప ఎలా ఉండబోతుంది సార్ అసలు సినిమా? అంటే కన్నప్ప, భక్త కన్నప్ప సినిమా మనకి కృష్ణరాజు గారు చేశారు, మాకు తెలుసు. శివుడు అంటే యాస్టిస్ అలాంటి అలాగే ఉంటుంది స్టోరీ, చేంజెస్ ఉంటున్నాయి. అంటే కన్నప్ప కథ నిజంగా జరిగింది. అతను ఒక ఆటవికుడు, వేటగాడు, ఒక శివలింగాన్ని చూసి భక్తుడయ్యాడు. తను ఏది తింటాడో వేటాడని మాంసం నైవేద్యం పెట్టాడు. ఆ శివలింగం కళ్ళమ్మట నెత్తురు వస్తుంటే తన కళ్ళు దానం చేశాడు, శివైక్యం చెందాడు. ఇది నిజంగా జరిగింది. అంటే మన కడప జిల్లా దగ్గర ఒడుమూరు అనే ప్రాంతంలో కన్నప్ప నివసించినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఇదంతా అందరికీ తెలిసిన చరిత్ర. ఈ చరిత్ర మారేది లేదు. బట్ కన్నప్ప ఈ శివలింగానికి చేరే ముందు అతని జీవితం ఎలా సాగిందో ఎవరికీ తెలియదు, ఏ ఆధారాలు లేవు. దూర్జటి రాసిన, పాల్కురి సోమనాథుడు రాసిన, ఇంకో నాటకాలు, సినిమాలు వచ్చినా ఎవరి కల్పనలు వాళ్ళవి. ఈవెన్ దూర్జటి కవి కూడా ఆయన కల్పన అయింది. ఆయన కొంత తెలిసి ఉండొచ్చు, కొంత ఊహించి కల్పించి ఉండొచ్చు. అలా జరిగింది. అలాగే ఈ సినిమాలో కూడా విష్ణు మంచు గారి కథ, నేను ఇంకొంతమంది కలిసి స్టోరీ డెవలప్ చేసాం. అందువల్ల ఈ కథలో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంత ఫిక్షన్ ఉంటుంది. బట్ అదేది కూడా కన్నప్ప తాలూకు ఒక పాత్రను కానీ లేక అతని ప్రయాణాన్ని కానీ తక్కువ చేసేలా ఉండదు. ఓకే, అంటే ఇనిషియల్లో ఈ సినిమాలో ఫస్ట్ శివుడి పాత్రని ప్రభాస్ గారు ప్లే చేస్తారని చెప్పి మనకి టాక్ వచ్చింది. బయట జనాలందరూ అనుకున్నారు ప్రభాస్ గారు చేస్తున్నారనగానే శివుడి క్యారెక్టర్ ఆయన చేస్తారని అనుకున్నారు. బట్ ప్రభాస్ గారు స్క్రిప్ట్ ఆయన విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు రుద్ర పాత్ర చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ప్రభాస్ గారు ఈ క్యారెక్టర్ నేను చేస్తాను. ఓకే, ఆయనే చూస్ చేసుకున్నారు. అంటే విష్ణు గారికి ఇనిషియల్లో శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారు చేయాలని ఆయనకు ఉండిందా అండి? అంటే మొదట ఆయన శివరాజ్ కుమార్ గారు అనుకున్నారు శివుడి పాత్ర. బట్ ఆయన వ్యక్తిగత కారణాలు చేయనన్న తర్వాత అక్షయ్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యారు. అది ఓకే, అక్షయ్ కుమార్ గారిని అప్రోచ్ చేయే ముందే ప్రభాస్ గారి స్క్రిప్ట్ విని ఆ రుద్ర పాత్ర నేను చేస్తాను ఫిక్స్ అయిపోయారు ఆయన. అది చాలా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్. ఓకే, సో ఎలా ఉండబోతుందండి ప్రభాస్ గారి క్యారెక్టర్? అంటే ఇప్పుడు ఒకప్పుడు ప్రభాస్ కంటే కూడా ఇప్పుడు ప్రభాస్ 100 times మోర్ దెన్ అన్నట్టున్నారు. ప్రతి సినిమా కూడా ఆయన ముట్టుకుంటే 500 కోట్లు 1000 కోట్లు టచ్ అవుతుంది. అవును. సో ఆయన కన్నప్పకి ఎలాంటి హెల్ప్ చేస్తారనుకుంటున్నారు? అంటే కన్నప్ప సినిమాకే కాదు, కథలో కన్నప్పకు కూడా ఆయన అంతే అండగా నిలబడతారు. ఓకే, సో రుద్ర పాత్ర అనేది ఏంటి అంటే ప్రభాస్ గారిని ఎంతో రకరకాల పాత్రల్లో చూసాం.
ఇది ఒక దైవాంశ సంభూతుడైన పాత్ర ఇది. ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు ఎందుకు చేయాలంటే ఆయనకి విష్ణు గారితో, మోహన్ బాబు గారితో, మిగిలిన క్యారెక్టర్స్తో కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా డిస్కస్బుల్ పవర్ఫుల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు గారిని ఫేస్ టు ఫేస్ నువ్వెంత అనే ఛాలెంజ్ చేయాలంటే ప్రభాస్ గారి స్టేచరు, లైక్ వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్ బాండింగ్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. అలాగే విష్ణు గారితో ఆయనకున్నది. సో ప్రభాస్ గారు మాట్లాడే డైలాగ్స్ చాలా మటుకు కూడా చాలా అద్భుతమైన స్టేట్మెంట్స్గా అనిపిస్తాయి. అందులో నేను ఇప్పుడే చెప్పను, ఎలాగో మీరు సినిమా 27 తర్వాత చూడబోతున్నారు. ఒక విష్ణు గారు ప్రభాస్ గారిని మాట్లాడే మాటకి థియేటర్లన్నీ ఊగిపోవడం గ్యారంటీ. ఓకే, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. ఓకే, అది మీరు థియేటర్లో చూశాక మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో విష్ణు గారిని ఇంతకుముందు సినిమాల్లో మనం కామెడీ రోల్స్ చేశారు. ఆయన కామెడీగా చేసిన డి సినిమా కావచ్చు, దేనికైనా రెడీ కానీ మంచి హిట్ సినిమాలు చాలా రోల్స్ చేశారు ఆయన. సో కన్నప్ప స్టోరీలో ఆయన యాక్ట్ చేస్తుంది మీకు ఎలా అనిపించింది అసలు ఆయన చూస్తుంటే? అంటే ఒక విషయం చెప్తాను, నాకు తర్వాత అంటే జస్ట్ అబ్జర్వేషన్లో నేను అర్థమైంది ఏంటి అంటే, ఎవరైతే బాగా సరదాగా ఉండే ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ చేయగలరో వాళ్ళు ఎట్ ది సేమ్ టైం పవర్ఫుల్ ఎమోషనల్ కరుణ రసాత్మకమైన పాత్రలు చేయగలరు. అంటే నేను మాట్లాడితే విష్ణు గారిని అంత వాళ్ళతో పోలుస్తున్నాను కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చార్లీ చాప్లిన్ కావచ్చు, రాజ్ కపూర్ కావచ్చు, వాళ్ళ మనల్ని ఎంత నవ్విస్తుంటారో అంత కళ్ళ నీళ్లు పెట్టించగలరు. కమల్ హాసన్ గారు కావచ్చు. అలా విష్ణు గారి యాక్షన్ ఇంటర్నల్తో ఆయన చేసిన సినిమాలంతా ఒక ఎత్తు, కన్నప్ప ఒక ఎత్తు. ఆయన నేను కలిసిన కొత్తలో కన్నప్ప గురించి మాట్లాడేటప్పుడు ప్రసాద్ గారు క్లైమాక్స్ ఎలా చేయాలో నాకు ఐడియా ఉంది, బట్ మిగిలిన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటో ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నేను ఒక క్షణం షాక్ అయ్యా. ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, క్లైమాక్స్ ఎలా చేయాలి, నీకు అప్పుడే ఆలోచన ఏంటి, స్క్రిప్ట్ పూర్తి అవ్వాలి అంతా అయిన తర్వాత కదా అనుకున్నాను. బట్ ఆయన ఒక 6 ఏళ్ల నుంచి అదే పాత్రలో మమేకం అయిపోయి ఆయన కన్నప్ప ఎలా బిహేవ్ చేస్తాడు, కన్నప్ప ఎలా మాట్లాడతాడు దేవుడితో ఫిక్స్ అయిపోయినాడు. నేను మొదటి షాక్ అయినాము. నేను రషెస్ చూసిన తర్వాత ఈసారి ఇంకా ఎక్కువ షాక్ అయ్యాను. ఎందుకంటే ఫెంటాస్టిక్ యాక్ట్ చేశాడు ఆయన. ఆయన ఇప్పటికి 7 నిమిషాలు రకరకాల దశల్లో ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, లేక ఇంక వేరే గ్రాఫిక్ చెకింగ్ అప్పుడు కావచ్చు, 7 సార్లు పైన నేను కన్నప్ప చూసినప్పుడు ఆ క్లైమాక్స్ సీన్స్లో విష్ణు గారి పెర్ఫార్మెన్స్కి ప్రతిసారి కళ్ళమట నాకు నీళ్ళు వచ్చాయి. ఆయన దేవుడితో మాట్లాడే మాటలు కావచ్చు, దేవుడి కళ్ళిచ్చే ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ నాకు కళ్ళమట నీళ్ళు వచ్చాయి. అంటే కన్నప్పగా డాక్టర్ రాజ్ కుమార్ గారు అద్భుతంగా నటించారు. కృష్ణరాజు గారు భక్త కన్నప్పగా చెరగన ముద్ర వేశారు. ఇప్పుడు విష్ణు మంచు గారు మహానటులతో పోల్చడం కాదు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా కన్నప్ప క్యారెక్టర్ చేయాలంటే ఒక బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ విష్ణు గారు ఇచ్చారు. అది చెప్పగలను. పెద్ద నైస్ స్టేట్మెంట్ అండి. అయితే సార్ ఇప్పుడు కన్నప్ప అనేది మన కడప జిల్లాలో అటు సైడ్ జరిగిన స్టోరీ, శ్రీకాళహస్తి నిజంగా జరిగిన స్టోరీ. మరి భారతదేశంలో చాలా ప్లేస్లు ఉన్నాయి సార్, లొకేషన్స్. ఎందుకు సార్ అబ్రాడ్ చూస్ చేసుకోవడం ఎందుకు సార్ ఆ షూటింగ్ గురించి? అంటే కొన్ని దొరికిన ప్రాథమిక చారిత్రక ఆధారాల ప్రకారం కన్నప్ప కథ 2 శతాబ్దం చివరిలో 3 శతాబ్దం మొదట్లో జరిగిందనేసి అంటారు. 2 శతాబ్దంలో అడవి ఎలా ఉండేది, ఎంత నిష్కల్మషంగా, ఎటువంటి కాలుష్య రహితంగా, ఎంత అందంగా స్వచ్ఛంగా ఉండేది అనేది విజువల్గా చూపించడానికి ఏ ఫారెస్ట్కి వెళ్ళినా కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్, అంటే మీరు అలా ఉండేలా లేదు. ఆడియన్స్కి మనం ఒక మెడిటేషన్ చేయాలంటే ఒక అందమైన ప్రాకృతిక ప్రదేశం ఉంటాం, సముద్ర తీరం, ఒక కొండ ప్రాంతం, లేక ఒక పచ్చిక మైదానం, ఇలాంటి చోట చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ విజువల్ బ్యూటీ ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవుతామన్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఈ కథకి నేపథ్యంగా ఉపయోగపడుతుంది. అంటే మీరు సినిమా చూసినప్పుడు అడవులు కావచ్చు, ఆ పచ్చదనం కావచ్చు, అంటే సెలయేళ్లలో ఒక అద్దంలా ఉంటుంది, సెలయేరు నీరు మన మొహం చూసుకున్నట్టుగా. సో అటువంటి చూపించడాలంటే సీజీలో చేసినా కూడా అంత క్వాలిటీ రాదు. అందుకని ఇంకా చెప్పాలి, న్యూజిలాండ్ చేయాలని చాలా ఎక్కువ ఖర్చు, దాదాపు 5 నెలల పైన షూట్ చేశారు. 400 మంది యూనిట్తో 2 సార్లు వెళ్ళి వచ్చారు. ఒకసారి వెళ్ళి ఒక 2-3 నెలలు చేసి గ్యాప్ ఇచ్చి హోమ్ సిక్ ఫీల్ అవుతారని గ్యాప్ ఇచ్చి 1 మంత్ మళ్ళీ తర్వాత వెళ్ళి చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఇది పెద్ద బడ్జెట్. షూట్ ఎన్ని డేస్ అయింది సార్ మొత్తం? అంటే కరెక్ట్ ఐడియా నాకు లేదు కానీ న్యూజిలాండ్లో దాదాపు 5 నెలల పైన చేశారు. 5 మంత్స్ పైన 5 మంత్స్ చేశారు. అదే నా క్వశ్చన్ అదే సార్. ఇండియాలో న్యూజిలాండ్లోనే 5 నెలల పైన చేశారు. తర్వాత ఇక్కడ రామోజీ ఫిల్మ్ సెట్లో సెట్స్ వేసి ఇక్కడ లోకల్గా కొంత వర్క్ అది చేశారు. సో 27 తర్వాత ఎలా ఉండబోతుంది సార్? అంటే కలెక్షన్స్ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే సినిమా మొరాలిటీ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అంటే ఒకటి ఏంటి అంటే, ఇలాంటి కథలు
మన చరిత్ర మూలాలు తెలుసుకోవాలని మన తెలుగు వాళ్ళే కదా భారతదేశం అంతా ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ ఇది సినిమా పూర్తిగా సంతృప్తి కలిగించి ఒక భక్తి భావన కలిగిస్తుంటుందని నా ఉద్దేశం. సో భక్తిని నేను కమర్షియల్గా మాట్లాడలేదు, కానీ మనుషులందరికీ మించిన అన్ని రకాల మనకి ఒక ప్రేమ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎఫెక్షన్ కావచ్చు, వెంజెన్సీ కావచ్చు, రకరకాల ఎమోషన్ మనం లోన్ అవుతాం. భక్తి అనే ఎమోషన్ దగ్గర మనం పూర్తిగా సరెండర్ అయిపోతాం. సో ఆ ఎమోషనే ఈ సినిమాకి యూఎస్పీ. అంటే ఇంకొకటి ఏంటంటే మన దేవుణ్ణి అన్నీ అడుగుతుంటాం. నాకు ఆస్తి ఇవ్వు, అందమైన అమ్మాయిని ఇవ్వు, లేక ఇంకోటి ఏదో ఉద్యోగం ఇవ్వు, ప్రమోషన్ ఇవ్వు, ఇల్లు ఇవ్వు, కార్లు ఇవ్వు అని. కానీ దేవుడిని ఏం అడగకుండా దేవుడికి కళ్ళు ఇచ్చిన మొదటి వ్యక్తి ప్రపంచంలో కన్నప్పే. సో అందువల్ల అలాంటి మహాభక్తుడు త్యాగి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలియట్లా. చందమామలు లేవు, అమరచిత్ర కథలు లేవు, మన పౌరాణిక జానపద కథ సినిమాలు వచ్చి ఎన్ని వచ్చి ఎంతకాలం అయిందో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. సో వాళ్ళందరూ కూడా పిల్లలకి చూపించడానికి రెడీగా ఉన్నారు. ఇంకో కారణం ఏంటి అంటే నేను సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది భగవంతుడి దయ, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కానీ హయ్యెస్ట్ ఫుట్ఫాల్స్ రావాలని నా కోరిక. అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు, భారతీయులు, హిందువులు, మిగిలిన మతాల వాళ్ళు కూడా సినిమా చూసి కథ గురించి తెలుసుకోవాలనుకుంటారు. సో ఎక్కువ మంది సినిమా చూడాలని నా కోరిక, మా అందరి కోరిక. సో హయ్యెస్ట్ ఫుట్ఫాల్స్ వస్తాయని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే సార్, మీరు పిల్లల గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. బేసిక్గా అంటే అప్పట్లో ఇయర్లీ వన్స్ లేదా 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చేసారు. మన పూర్వ చరిత్ర గురించి చెప్పడం గురించో, దేవుడి గురించి చెప్పేదో, ఇవన్నీ కూడా జరిగేవి సార్. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. అవును, అరుదేంటి సార్, అసలు రావట్లేదు టు బి హానెస్ట్. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటే సార్, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు 2 లక్షలు డొనేషన్ పే చేసి స్కూల్ పంపిస్తున్నాం. దాంట్లో తెలుగు అనే ఒక లాంగ్వేజ్ లేదు. మా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండే సార్. ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోయింది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ వేశారు. తెలుగు అనే లాంగ్వేజే లేదు. స్కూల్స్లో ఇవేమీ చెప్పట్లేదు. మరి రాబోయే జనరేషన్స్లో పిల్లలకి మన హిస్టరీ ఎలా తెలుస్తుంది అంటారు? అంటే ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా మనవడి పేరు శ్రీరుద్ర, మనకు ఒక 5 ఏళ్ళు ఉంటాయి. వాడికి యూట్యూబ్ కిడ్స్ ఛానల్స్లో రకరకాలు ఉంటాయి. వాడు ఒక 2 ఏళ్ల క్రితం వరకు ఏంటంటే నా మీద పడి కొడుతూ ఉండేవాడు. ఏంటి కొడుతున్నా అంటే అటు రకరకాల సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు చూసి వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, ఎలా జంప్ చేస్తారు, ఇవన్నీ ఇమిటేట్ చేయాలని చూస్తుండేవాడు. ఏంటి ఇలాగా అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఎక్కడో చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా చూసా, ఆయన మనవాళ్ళు మనవరాల్లో కూడా ఆయన మీద పడి ఇలాగా ఆడుతుంటారని. పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఇదివరకు ఏంటంటే చాలా కొంచెం సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంత వైలెంట్గా అవుతున్నారు అంటే వాళ్ళు చూస్తున్న ఛానల్స్, దాని ఇన్స్పిరేషన్లు, వాళ్ళకి మనం ఏం ఫీట్ చేస్తున్నది ముఖ్యం. తర్వాత మనవడిని కూర్చోబెట్టి హనుమాన్ కథలు, కృష్ణుడి కథలు చెబుతూ ఉంటే, అంటే మీరు స్కూల్కి కూడా అప్పుడు వెళ్ళవాడు, వెళ్ళక ముందే వాడికి హనుమంతుడి తల్లి పేరేంటి, వాళ్ళు ఏ పర్వతం మీద ఉండేవాళ్ళు, ఘటోత్కచుడి కథ ఏంటి, వాళ్ళ అమ్మ ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఆడికి కంటతా వచ్చేసాయి. అందరికీ కథలు చెప్తుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. ఈవెన్ వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోయాడు, వీడికి ఎలా తెలిసే ఈ పేర్లని. సో పిల్లలకి మనం నేర్పించాలి. ఇప్పుడు మన తెలుగు భాష అనేది మనం నేర్పించడం మానడంలా. అంటే మనం ఒక పని చేసుకుని బతకాలి అని ఆ పని నేర్పించడానికి ఒక ఇంగ్లీషో లేక ఇంకోటో నేర్పిస్తాం తప్పితే ఒక భాష, మన తెలుగు భాషను కదా, ఎవరి భాష వాళ్ళకి నేర్పించాలి. మాతృభాష మించిన ఇంకో కంఫర్ట్ ఇంకోటి ఉండదు. కంఫర్ట్ కోసం మాట్లాడుతుంది. అలాగే మన మూలాలు, అది మీది ఏ ప్రాంతం కానివ్వండి, ఏ సంవత్సరం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఎవరికి తగ్గది వాళ్ళు నేర్పించాలి. అంటే మతాన్ని నూరిపోయడం కాదు, మనకు తెలియకుండా ఉండే ఆ కథల్లో కొన్ని నీతులు ఉంటాయి, అది ఇన్బిల్ట్ అవుతాయి. అంటే పూర్తి మనం బయట ఉండే నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం, సొసైటీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. మనం చిన్నప్పటి నుంచి ఉండే రూట్స్లోంచి మనం పెట్టేదాన్ని బట్టి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అది పూర్తిగా మనిషిని 100% మార్చలేకపోవచ్చు, కానీ 1%, 2% మారుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కన్నప్ప కథ నుంచి ప్రపంచం ఏంటి ఉపయోగపడేది అంటే దేవుడి కలిపికి పెట్టేయాలా లేక మాంసం నైవేద్యం పెట్టాలన్నది కాదు వాళ్ళు నేర్చుకోవాల్సింది. ఒక వ్యక్తి, ఎదుటి వ్యక్తి కళ్ళమ్మట నీళ్ళు వస్తే, నెత్తురు వస్తే తన కళ్ళు ఇచ్చేసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నుంచి మన చేతనైనంతగా తోటి మనిషి కోసం నిలబడాలి అనేది ఈ సినిమా ద్వారా పిల్లలకు ఉపయోగపడేది. చాలా వైపు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి సార్. ప్రతి మంచిదానికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతిదానికి కూడా ఒక ట్రిక్కీ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ వెనకాల అర్థం ఏంటి, ఎంత కష్టం అయితే అది వస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. చాలా సింపుల్గా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, వెటకారంగా మాట్లాడే. అంటే మనకి
ఇప్పుడు గూగుల్లో కావచ్చు, వికీపీడియాలో కావచ్చు, వాట్సాప్ యూనివర్సిటీలో కావచ్చు మన రకాలుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నిజమా అబద్ధం అనేది తెలియదు. అంటే దీని గురించి మానేసి కన్నప్పకి విల్లు ఎలాగుండేదా, లేక వాళ్ళ బొట్లు ఎలాగుండేవా, పూలు ఎలాగుండేవా అని పనికిమాలిన డిస్కషన్స్ అన్ని పెడుతూ ఉంటారు. కథలో సారాంశాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే వాళ్ళు ఇంకో వెనక ఉన్న విషయాలన్నీ కూడా అనవసరం. అది నేనది. అక్కడ మాటకు వస్తే ఇప్పుడు ఒక సంపూర్ణ రామాయణం సినిమా వచ్చిందంటే ఎవరో చెప్పారు, సీతారాముడు లక్ష్మణుడు అడవిలో వెళ్తుంటే వెనక బ్రిడ్జ్ మించి రైలు వెళ్తున్న షాట్ ఉందంట. సో అది అప్పుడు టెక్నికల్గా అప్పుడు మానిటర్ లేని రోజుల్లో జరిగిన మిస్టేక్. అది ఎలా కరెక్ట్ చేయాలో కూడా పాపం తెలియని రోజుల్లో వచ్చింది అది. సో మనం రామాయణంలో సీతారాముల లక్ష్మణుల ప్రయాణం చూడాలా, వెనక రైలు బ్రిడ్జ్ చూసి ఎటకారాలు ఆడతామా, ఇదో పాయింట్. తర్వాత ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అనవసరమైన విషయాలు. కథలో ఏదుందో తెలుసుకోవాలి తప్పితే వెనక అది జరిగింది ఇది జరిగింది ఇలాంటివన్నీ కూడా అనవసరం. అది ఓకే, అక్కడ డిస్కషన్స్ ఎక్కువ చేస్తాం. పనికిమాలిన డిస్కషన్స్ అంటే ఇప్పుడు కోడిగుడ్డుకు వెంట్రులు పీకడం లాగా అసలు విషయం వదిలేసి, అంటే నాకు ఇప్పుడు ఏదో విషయం తెలుసు, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను మీ సెట్కి, మీ వచ్చి మీ స్టూడియోలో మాట్లాడడం వేరు. అక్కడ మైక్ చూసారా వెనక ఇలా ఉండకూడదు, లేక అదేదో ఉంది కింద ఇలా ఉంది, ఇవన్నీ అనవసరం. కింద పడిపోయిన ఒక టిష్యూ పేపర్ గురించి నాకు ఎందుకు చెప్పండి. మీరేం అడుగుతున్నా నేనేం సమాధానం చెప్పాలి, ఇంతే కదా మనం చూడాల్సింది. టిష్యూ పేపర్ కింద పడిపోయింది, వాటర్ బాటిల్ పక్కన పడిపోయింది, ఇవన్నీ అనవసరం డిస్కషన్స్. అది సార్ చాలా మీతో మాట్లాడుతుంటే ఒక బుక్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అంటే మీరు అన్ని పుస్తకాలు చదివారు కదా, బుక్తో కంఫర్ట్ ఉంది. ఎప్పుడు కొంటే తప్ప థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ డిస్కషన్ చేశారు, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంకా చాలా ఆరెంజ్ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను, ఇలా చెప్తే పోతే చాలా సినిమాలు ఉన్నాయి సార్. నేను మీకు తెలుసా, నాకు చాలా ఫేవరెట్ సినిమా, చాలా డిఫరెంట్. 2010-8 టైంలోనే చాలా డిఫరెంట్. 9లో చాలా డిఫరెంట్గా ఉండే సినిమా సార్. నేను మీకు తెలుసా, మంచు మనోజ్ గారితో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ ఇది ఒక పూటతో ఏ పని కాదు నాకు అర్థమైంది. ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మా స్టూడియోకి వచ్చి మాకు చాలా వాల్యుబుల్ థింగ్స్ మాకు చెప్పినందుకు, నేర్పించినందుకు. సో నేను కూడా మీతో మాట్లాడుతుంటే ఒకటి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో మీరు అప్కమింగ్ సినిమాస్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, మీరు ఒక చాలా మంది రోల్ మోడల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.